ఇవాళ ఈ ప్లాట్ఫామ్ డిస్క్ రావడానికి ముఖ్యంగా కారణం ఇద్దరు బేసిక్గా, ఒకటి శ్రీకాంత్ అన్నయ్య, ఒకటి తరుణ్. శ్రీకాంత్ అన్నయ్య గురించి ఫస్ట్ చెప్పాలి. నా ఫస్ట్ హీరో ఆయన. నా రాధాగోపాలం సినిమా కరెక్ట్గా 10 years, 2004 అది, ఇది 2014. ఆ సినిమాలో హీరో అయినా, నేను క్లాప్ అసిస్టెంట్ని. ఈ మూవీ వేట మూవీ ఇంత బాగా రావడానికి కారణం కళ్యాణ్ గారు, సివిరావు గారు, వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈ మూవీలో చాలా హైలైట్స్ ఉన్నాయి. ముందుగా తరుణ్ గారి పర్ఫార్మెన్స్, శ్రీకాంత్ గారి పర్ఫార్మెన్స్, అలాగే ఫైట్స్, యాక్షన్, మర్డర్ ఎపిసోడ్స్ కానీ మంచి హిట్ అవుతుంది నా నమ్మకం ఉంది. తరుణ్ భాయ్ ఫస్ట్ టైం యాక్షన్ ఓరియంటెడ్ మూవీ చేయడం. ఇంతమంతా మనం లవర్ బాయ్ చూసాం. సినిమాలో చాలా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్, అంటే యాక్షన్ పర్ఫార్మెన్స్ బాగుంది. చూడడానికి కూడా మంచి పవర్ఫుల్ స్టార్ లాగా కనిపించారు. ఈ సినిమా కోసం మేమంతా ప్రత్యేకంగా సిట్టింగ్స్తో కూర్చొని కంపోజింగ్కి వెళ్ళాల్సి వచ్చింది. తరుణ్ భాయ్ కూడా దానికి వచ్చారు. సో ఒక 10 daysలో సాంగ్స్ అన్ని ఫినిష్ చేసాం. I really hope that the film does great because a lot of hard work is put into this. I'm extremely thankful to all my co-actors and the entire team, including our director, our DOP, our scriptwriter, and everybody. Andarki namaskaram and happy Holi to all of you. I want to thank whole team, Ashok sir, for making me do this, convincing me, pulling out of everything, because I was very new to all this, didn't know what to do, where to see. Bhupati sir for guiding me throughout, and Chakri sir for giving such great music. Tarun for being such a motivating. ఇందులో యాక్చువల్లీ చక్రి గారికి చెప్పుకోవాల్సిన ఏంటంటే అండి, నేటివిటీని ఎక్కడా పోగొట్టుకోకుండా ఇప్పుడున్నటువంటి సంగీత దర్శకులందరూ కూడా యూజువల్గా ఏంటంటే ఇక్కడ నాలెడ్జ్ బేస్, ఇక్కడ సింగర్స్కి క్వాలిటీ కొంచెం తక్కువనే అపోహలో ఉన్న సమయంలో ఆల్మోస్ట్ 56 సింగర్స్ని ఇక్కడ నుంచి ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళందరూ ఎస్టాబ్లిష్ అయ్యేటట్టు చేశారు. అలా ఉన్న వాళ్ళలో నేను ఒకడిని. ఈ ఆల్బంలో సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. కాకపోతే మాకెప్పుడు కన్ఫ్యూజన్ ఏంటంటే తరుణ్ భాయ్ అది 2 movies ఎట్ ఏ టైం మేము పాడడం జరిగింది. అప్పుడు కంపోజింగ్ నేను కూడా వెళ్ళానండి, తరుణ్ భాయ్తో, చక్రి గారితో. అశోక్ గారు కూడా వచ్చారు. బేసిక్గా తరుణ్ గారికి మంచి టేస్ట్ ఉందండి, మ్యూజిక్ టేస్ట్. మనం ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే కూడా అన్నీ కూడా పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్తో వర్క్ చేశారు ఆయన. అలాగే ఆయన టేస్ట్ తగ్గట్టుగా, ఈ ప్రాజెక్ట్కి సిచ్యువేషన్స్ తగ్గట్టుగా అశోక్ గారు, తరుణ్ గారు మంచి ట్యూన్స్ తీసుకున్నారు. సంవత్సరానికి 200 తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో 10 మాత్రమే పెద్ద సినిమాలు. వాటికి మాత్రం గంటల కొలది ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నారు. వేసిందే వేస్తున్నారు, చూయించిందే చూపిస్తున్నారు. చిన్న సినిమాలకు కూడా కొంత సమయం కేటాయించండి. ఫ్రీ పబ్లిసిటీ బిఫోర్ రిలీజ్ ఒక 3 రోజులు దాన్ని కాస్త గౌరవంగా చూపిస్తే కాస్త ఓపెనింగ్స్ వస్తాయి, అందరూ కూడాను సంతోషంగా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాని, థ్యాంక్స్ అలాట్ వచ్చినందుకు. ఈరోజు హీరో ఆఫ్ ద ఫంక్షన్ చక్రి గారు కాబట్టి ఆయన ముందు చెప్తాను. ఆయనతో నా 3rd film, 4th కాదు, 4th చేస్తాము తప్పకుండా. ప్రొడ్యూసర్ ఇస్తారండి. సో ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్. అందరూ చెప్తుంటారు మా సినిమాలో 6 different songs అని. నేను నా సినిమాలకి చాలాసార్లు చెప్పాను 6 డిఫరెంట్గా పాటలు ఉన్నాయని. ఈ సినిమాలో నిజంగానే ఇప్పుడు మీరు చూసినట్టు 6 different situations ఉన్నాయి కాబట్టి 6 different songs వచ్చినాయి. తరుణ్ గారితో నేను సినిమా ప్లాన్ చేశాను, అది జరగలేదు. ఈ 2014లో నెక్స్ట్ సినిమా నేను ఎంతో చేస్తాను కూడా. ఎందుకంటే తరుణ్ అంత కంఫర్టబుల్గా ఉండే మనిషి. అతనితో 2 సినిమాలకు నేను కోఆర్డినేట్ చేసుకున్నాను, వర్క్ చేశాను అతనికి. కానీ మంచి హీరో, ఆల్రెడీ మంచి హీరోకి ఒక సూపర్ హిట్ వస్తే ఎక్కడికో వెళ్ళిపోతారు. అలాగే ఈవేళ ఆ సినిమా డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుంది.